పెట్టాను, ఈ చెయ్యి ఇలా పెట్టాను, చేతులు తీ అని అరుస్తున్నారు, గట్టిగా భయపెడుతున్నారు. అస్సలు భయపడలేదు. ఒకే ఒక నిర్ణయానికి వచ్చాను, నేను చావనైనా చేస్తాను కానీ యేసు ప్రభుని వదిలేస్తానే మాట మాత్రం నేను చెప్పను. నా ప్రాణం పోయినా నాకు ఇష్టమే కానీ చర్చి మానేస్తాను, వాక్యం చెప్పడం మానేస్తానే మాట మాత్రం నేను చెప్పనంటే చెప్పను. నేను నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైతే ఆయన గొడ్డల పైకి ఎత్తారు, 2 చేతులు ఇలా అడ్డం పెట్టేసుకున్నాను. ఆయన గొడ్డలతో నరుగుతుంటే అక్కడ సన్నివేశం ఎలా ఉందో తెలుసా? మనం ఇప్పుడు చెట్టు నరుగుతుంటే చెట్టు ఎలా ఊగిపోద్ది, అలా కదిలిపోతున్నాను. ఎంతసేపు నిలబడ్డానంటే పైనుంచి కింద వరకు 2 చేతులు నరికే వరకు నిలబడ్డాను. 2 చేతులు తెగిపోయి రక్తం అంతా కారిపోయి నా చీరంతా తడిసిపోతుంటే నిలబడలేక చేతులు కిందకు వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఛాతి దగ్గర నుంచి కింద వరకు ఎక్కడ అవకాశం ఉంది అక్కడ అదే గొడ్డలు పెట్టి నరుగుతున్నారు. ఇటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్గా ఎడమ వైపున ఉన్న మోకాల్లోకి దిగిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలి మోకాల్లో దిగింది భరించలేక అరుస్తూనే కుడివైపుకి తిరిగిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు నుండి డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. సంఘటన జరిగి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల క్రితం ఇక్కడ పిల్లలు చాలామంది పుట్టే ఉండరు, అర్థమైందా? 22 ఏళ్ల క్రితం జరిగిన విషయం మీకు చెప్తున్నాను. సరే, మొత్తానికి మళ్ళీ పనులకు మొదలెట్టాను. హాస్పిటల్కి డబ్బులు కావాలి, ఇంట్లో వాడుకుంటా కావాలి. కలుపులు వస్తే కలుపులకి వెళ్ళాను, కలుపులు అయిపోయినాయి. కోతలు వస్తే కోతలకు వెళ్ళాను. ఆడవాళ్ళందరూ పనికి మానేశారు. ఇంకేదైనా పని ఉంటే చెప్పండి అమ్మా అన్నాను. ఏమీ లేవండి, అయిపోయినాయి అన్నారు. అమ్మో అలా కుదరదు, మీరు ఏ పని చెప్పినా నేను వస్తానంటే వాళ్ళు అన్నారు మేము మానేసాం, మగాళ్ళు వెళ్తున్నారు అన్నారు. ఏం పని అన్నాను. కట్టేతలండి అన్నారు. నేను అన్నాను మీరెవ్వరూ నన్ను అపార్థం చేసుకోనంటే, ఎందుకంటే మీరు రానంటున్నారుగా, మీరు రాకపోయినా నాకు పర్లేదు, మీ భర్తలతో పాటు నన్ను పంపించండి అని చెప్పి 40 మంది మగవాళ్ళండి కట్టేతకు బయలుదేరారు. వాళ్ళతో పాటు నేను బయలుదేరితే మేస్త్రి అన్నాడు మగాళ్ళతో పాటు పనికి వెళ్ళడం ఏంటమ్మా, మేస్త్రి అర్థం చేసుకో మేస్త్రి, ఇంట్లో పరిస్థితి బాగోలేదు, వెళ్తానంటే సరే వెళ్ళు అన్నాను. వాళ్ళందరూ నన్ను చూసి బాధపడ్డారు. ఏమన్నా ఇంట్లోంచి బయటికి రారు మీరు, ఏకంగా మగాళ్ళతో పాటు ఇలా పనికి వస్తున్నారేంటి, నన్ను ఏం అడగొద్దు, నా పరిస్థితి బాగోలేదు, ఒక్కసారి పని ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తానండి. ఒక అతను అన్నాడు మోపులు కట్టొచ్చాము నిన్న, మేము ఎత్తుతాం, మీరు మాతో పాటు మొయ్యండి, మధ్యాహ్నం వరకు బాగానే ఉంటుందమ్మా, మధ్యాహ్నం నుంచి కుప్పల మీదకి నిచ్చినేస్తాం, పైకి ఎక్కి మోపులు ఇవ్వాలి, మరి మీరు ఇవ్వగలరా? ఇస్తాను అన్నాను. మధ్యాహ్నం వరకు బాగానే మోసారండి. అక్కడి నుంచి నిచ్చినేసారు, పైకి ఎక్కడం కిందకి దిగడం, పైకి ఎక్కడం కిందకి దిగడం, ఒళ్ళు కదిలిపోయింది. సాయంత్రానికల్లా చలి, జ్వరం, వణుకు, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఇంటికి వచ్చే వరకు ఓర్చుకున్నాను. బాబులిద్దరు నిద్రపోయే వరకు ఊరుకుని మోకరించి ఏడ్చి ప్రార్థన చేశాను. ఏసయ్య నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా యజమాని చూస్తే నన్ను అంతకంటే పట్టించుకోవట్లేదు, కనీసం నువ్వైనా నాతో మాట్లాడతావా, నువ్వైనా నన్ను పట్టించుకుంటావా, నాతో మాట్లాడతావని ఏడ్చి ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాను. పడుకున్న కాసేపుడికి ఒక కళ నేను చూస్తున్నాను. మెలకుగుండగా జరిగిన సన్నివేశం కాదు ఇది, కళలో ఎవరో ఒక వ్యక్తి నా దగ్గర నడిచి వస్తున్నారు. ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది, పాత్ర తళతళా మెరుస్తుంది. దగ్గరకు వచ్చి ఆయన నన్ను పిలుస్తున్నారు, అమ్మా అన్నారు. ఇంటికి ఎవరో వచ్చి నన్ను పిలుస్తున్నారు అనుకున్నాను. అంత చక్కగా వినబడింది ఆ మాట. ఎవరో అమ్మ అన్నారని లేచి కూర్చున్నాను, ఎవరూ రాలేదు. చూశాను, నాకు ఎవరు కనబడలేదు. అమ్మ అన్నారు, నాకు ఎవరు కనబడరు అనుకుని చూసి పడుకున్నాను. పడుకున్న కాసేపటికి రెండోసారి వినబడింది ఆ స్వరం మళ్ళీ నాకు, అమ్మ అని. ఒకవేళ బాబు ఏమన్నా పెద్ద బాబు పాలకేమో లేచి పిలుస్తున్నాడని చూస్తే బాబు నిద్రపోతున్నాడు. నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంటికి ఎవరు రాలేదు, బాబు పాలకు లెగలేదు. ఇప్పుడు 2 సార్లు నన్ను అమ్మ అని పిలిచింది ఎవరు ఏమో, అక్కడ ఎవరు లేరు. నిద్రపోతున్న బాబుని చూసానికి మళ్ళీ పడుకున్నాను. 3వసారి మళ్ళీ వినపడుతుంది అదే స్వరం. 2 సార్లు కళ్ళు తెరిస్తే నాకు ఎవరో కనబడలేదని కళ్ళు అలాగే మూసుకుని ఏంటయ్యా అన్నాను. ఆయన దగ్గరకు వచ్చేస్తున్నట్టు కనబడుతుంది. కళ్ళు మూసుకుంటే కనబడుతున్నారు, కళ్ళు తెరిస్తే నాకు ఎవరో కనబడట్లేదు. ఏంటయ్యా అన్నాను. ఆయన దగ్గరకు వచ్చేసారు. అమ్మా నీకు తల అంటాలి అన్నారు. చాలా జ్వరంతో ఉన్నానయ్యా, ఇప్పుడైతే మాత్రం నేను తల అంటుకోలేను అన్నాను. నీళ్ళతో కాదమ్మా నీకు నూనెతో తల అంటాలి అన్నారు. అయ్యా రాసుకోవడానికి చిన్న సీసాలో నూనె ఉంది మా ఇంట్లో, తల అంటుకునేంత నూనె మాకు లేదు అన్నాను. ఆయన తెచ్చిన పాత్ర నాకు చూపిస్తున్నారండి, అందులో నిండుగా నూనె కనబడుతుంది. 3 దోశలు ఆయన ఇలా పట్టుకున్నారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నేను నిన్ను అభిషేకిస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా సాక్షివి అన్నారు. తలంతా తడిసిపోతుంది, మొహం అంతా తడిసిపోతుంది, బట్టలన్నీ తడిసిపోతున్నాయి. ఎవరి వ్యక్తి నెత్తి మీద నాకు ఎందుకు ఇలా నూనె పోస్తున్నారు, నాకేమీ అర్థం కాక ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాను. ఎప్పుడైతే చూశానో నూనె కానీ మనిషి కానీ నాకేం కనపడలేదు. ఇది కళ అని అప్పటికి అర్థమైంది. ఉదయాన్నే వెళ్ళిపోయి మా పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారండి రాత్రి అలా కళ వచ్చింది అయ్యగారు, దీని అర్థం ఏంటి అన్నాను. ఆయన అన్నారు, ఒక వ్యక్తిని దేవుని సేవకుడిగా అభిషేకించాలంటే మేము నూనెసి ప్రార్థన చేస్తామమ్మా, దేవుడే స్వయంగా వచ్చి నూనెతో నీ తల అంటారు, దేవుడు నేను వాడుకోబోతున్నాడు, ప్రార్థన చేసుకో అన్నారు.
ఆ దర్శనం తర్వాత అద్భుతమైన మార్పు కలిగిందండి నాలో. ఎందుకు అద్భుతమనంటే ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానంటే ఆ రోజు వచ్చిన అభిషేకంతో ఈ రోజు వరకు నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. మరుసటి రోజుకు ఒక స్వరం వినపడుతుంది నాకు, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పని. మళ్ళీ వెళ్ళి పాస్టర్ గారికి చెప్తే ఆయన అన్నారు, ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పడం ఎందుకమ్మా, మన చర్చిలో బుధవారం స్త్రీల కూటమి నడిపించు, యూత్ మీటింగ్ నడిపించు, ఆల్ నైట్ ప్రేయర్ నడిపించు, ఆదివారం వర్షిప్ నడిపించు, నేను వచ్చి వాక్యం చెప్తానమ్మా అన్నారు. మంచిది, సంఘంలో మంచిగా వాడబడుతున్నానండి. కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? బైబిలు పాటల బుక్కు తీసుకుని చర్చికి బయలుదేరగానే చీడ్చి కొట్టేవారు. బైబిల్ ఒక చోట పడిపోయేది, పాటల బుక్ ఒక చోట పడిపోయేది. ఏం తెలియనట్టు, నేనేం ఎరగనట్టు ఇంట్లోకి వెళ్ళి వాక్యం చెప్పేదాన్ని, చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పేదాన్ని, వాక్యం ఆయనకి చెప్పేదాన్ని, చర్చిలో వాళ్ళకి వాక్యం చెప్పేదాన్ని. ఏమండి చర్చికి రండి అంటే నేను రాను అన్నా కూడా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టేదాన్ని. ప్రార్థన అయ్యే వరకు, పాటలు అయ్యే వరకు ఉండేవారు. వాక్యం స్టార్ట్ చేసే ముందు మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటాం కదా, అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మెల్లిగా లేచి వెళ్ళిపోయేవారు. వీళ్ళకి వచ్చి చర్చిలో వాక్యం చెప్పేదాన్ని. ఏమని చెప్పేదాన్ని తెలుసు వాక్యం? నేను యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి, యేసు ప్రభుని నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికిస్తాడు, అంత గొప్ప దేవుడని వీళ్ళకి వాక్యం చెప్పేదాన్ని. రోజులు ఇలా గడిచిపోతున్నాయి. సంఘంలో చాలా సంతోషంగా ఉంది, కానీ ఇంట్లో పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒకరోజు 2005 సంవత్సరం, అది జనవరి 19వ తారీఖు అండి. బుధవారం స్త్రీల కూటమి నడిపించి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాను. రాగానే ఆయన ఒక మాట చెప్పారు, రేపుగా ఇప్పటి వరకు ఊరుకున్నాను, ఇక నేను ఊరుకోను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, ఇదేంటి సూర్యప్రకాష్ నీ భార్య ఎవరైనా చర్చికి వెళ్ళి వాక్యం విని వస్తారు, మరి నీ భార్య ఏంటి వాక్యం చెప్తుంది, పాటలు పాడుతుంది, డ్రమ్ములు కొడుతుంది పాస్టరమ్మ గారు లాగా, నీ భార్య పాస్టరమ్మ గారు కాదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తుందని నవ్వుతున్నారు. నువ్వు ఇలాగే చేస్తే నేను నిన్ను చంపేస్తాను అన్నారు. నేనేమనుకున్నానంటే చంపేస్తాను అంటారు కానీ ఎవరిని చంపేస్తారా? అలా భయపెడితే చర్చి మానేస్తాను అనుకుని భయపెడుతున్నారేమో అనుకున్నాను. నేను అనుకుని ఏం పర్లేదండి, చంపేసినా దేవుడు వచ్చి నన్ను బ్రతికిస్తాడు అన్నాను. తెల్లవారిపోయిందండి, మనసులో ఏముందో నాకు తెలియదు. జనవరి 20వ తారీఖు వచ్చింది. గమనించండి, ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన ఎప్పుడు జరిగిందంటే 2005 సంవత్సరం జనవరి 20వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ రాత్రికాల సమయంలో 10:30, 11 గంటల వరకు ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాను. 11 గంటల తర్వాత ఆయన లేచారు మెల్లిగా. రాత్రి 1:30కి లేచి నా దగ్గర ఉన్న చిన్నబాబుని తీసేసి పెద్దబాబు దగ్గర పడుకోబెట్టారు. ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంది ఆపేశారు, బెడ్ లైట్ ఉంది ఆపేశారు. లైట్లు ఆపేగానే మేము పడుకున్న గది ఎలా మారిందంటే కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా, అంత చీకటి అయిపోయింది గదంతా. ఆయన మా ఇంట్లో మూలన గొడ్డలు ఉందండి. గొడ్డలని తెలుసా మీకు? ఏమంటారు చెట్లు నరికేదని? అది తీసుకుని నా దగ్గరకు వస్తున్నారు. అర్ధరాత్రి 1:30కి భర్తే వచ్చి గొడ్డలతో నరికేస్తాడని అసలు ఎవరన్నా అనుకుంటారా? ప్రశాంతంగా నిద్రపోతున్నాను నేను. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడన్నా నిద్రపోతే పడుకున్నప్పుడు చెయ్యి ఇలా పెట్టుకుంటాను ముఖం మీద, అదొక అలవాటు నాకు. చెయ్యి ఇలా ఉంది, నిద్రపోతున్నాను నేను. ఆయన నా దగ్గరకు వచ్చారు. లైట్లు ఆపేటప్పటికి ఎక్కడ నరకాలో ఏం కనపట్లేదు, చీకటిగా ఉంది రూమ్ అంతా. ఎక్కడో చోట నరికేయాలనుకుని ఆయనకి ఎంత బలం ఉంది అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ నా మీద వేశారండి. ఎక్కడ పడిందో ఆయనకి తెలియదు. అది పడ్డమే మొట్టమొదట పడిన దెబ్బ ఎడం చేతి మీద పడిపోయి పడ్డమే ఇక్కడి నుంచి ఒక ముక్క దగ్గర కింద పడింది. ఈ విషయం నాకు తెలియదు. గొడ్డలతో నరికారని కానీ నా చేతి నుంచి ఇలా ముక్క కట్టయిందని కానీ నాకేమీ తెలియదు. కానీ అర్ధరాత్రి 1:30కి నా చేతి నుంచి ఇంత బాధ ఎందుకు వస్తుందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్యూబ్ లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగి చూస్తే మంచం పక్కనే ముక్క కనబడుతుంది నాకు. ఇక్కడి నుంచి కట్టయిన మొక్క చిన్న మొక్క కింద కనబడుతుంది నాకు. అది చూడగానే నాకు ఒడుకు వచ్చేసింది. ఇక్కడి నుంచి ఎక్కువ నరాలు కట్ అవ్వడం వల్ల బ్లడ్ ఆగట్లేదు, చిమ్మేస్తుంది బయటికి. ఈ చేత్తో ఈ చేయి నొక్కేసాను, గట్టి వణికిపోతూ నొక్కేసి ఏంటండి అన్నాను. చంపేస్తాను చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పావంటే. అసలు మళ్ళీ ఎవరైనా ఉన్నారా నీలాగా? ఆ వాక్యం ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ డ్రమ్ములు ఏంటి, నువ్వేమన్నా పెద్ద పాస్టర్ గారు ఏంటి, ఇంకెప్పుడు అలా చేయనని చెప్పు, నేను నిన్నేమీ చేయను అన్నారు. అప్పటి గుర్తొచ్చిందండి నిన్న ఆయన చెప్పిన విషయం నాకు. ఏమంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభు తప్ప నాకు ఎవరో తెలియదు. 2-3 రోజులు భోజనం చేయకుండా ఉండమంటే ఉంటానండి, చర్చికి వెళ్లకుండా ఉండలేనండి అన్నాను. ఇంకేదో చెప్పాలనుకున్నాను నేను, చెప్పే అవకాశం మాత్రం ఆయన నాకు ఇవ్వలేదండి. మళ్ళీ గొడ్డలు పైకెత్తారంటే అర్థం ఏంటి? నరికేయడానికేగా. ఈసారి గొడ్డలు చూడగానే నాకు కంగారు వచ్చేసింది. ఎందుకంటే ఇందాక ముఖం మీద చెయ్యి అడ్డం ఉంది కనుక దెబ్బ ముఖం మీద పడకుండా చేతి మీద పడింది. ఈ చెయ్యి ముఖం మీద లేకపోతే దెబ్బ ఎక్కడ పడేది? ముఖమే పడేది. గుర్తురాగానే ఆయన గొడ్డలి పైకి ఎత్తగానే 2 చేతులు ఇలా అడ్డం పెట్టేశాను. ఈ చెయ్యి ఇలా పెట్టాను. చేతులు తీ అని అరుస్తున్నారు, గట్టిగా భయపెడుతున్నారు. అస్సలు భయపడలేదు. ఒకే ఒక నిర్ణయానికి వచ్చాను, నేను చావనైనా చేస్తాను కానీ యేసు ప్రభుని వదిలేస్తానే మాట మాత్రం నేను చెప్పను. నా ప్రాణం పోయినా నాకు ఇష్టమే కానీ చర్చి మానేస్తాను, వాక్యం చెప్పడం మానేస్తానే మాట మాత్రం నేను చెప్పనంటే చెప్పను. నేను నిర్ణయానికి వచ్చేసాను. ఎప్పుడైతే ఆయన గొడ్డల పైకి ఎత్తారు 2 చేతులు ఇలా అడ్డం పెట్టేసుకున్నాను. ఆయన గొడ్డలతో నరుగుతుంటే అక్కడ సన్నివేశం ఎలా ఉందో తెలుసా? మనం ఇప్పుడు చెట్టు నరుగుతుంటే చెట్టు ఎలా ఊగిపోద్ది, కదిలిపోద్ది, అలా కదిలిపోతున్నాను. ఎంతసేపు నిలబడ్డానంటే పైనుంచి కింద వరకు 2 చేతులు నరికే వరకు నిలబడ్డాను. 2 చేతులు తెగిపోయి రక్తం అంతా కారిపోయి నా చీరంతా తడిసిపోతుంటే నిలబడలేక చేతులు కిందకు వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. ఒక్కసారి నా చేతుల వైపు మీరు ఆరాగా చూడండి, మీకు బాగా కనపడతాయి నా చేతులు.
పాస్టర్ గారు మీ 2 చేతులు మొత్తం నరికేసి ఉన్నాయి పాస్టర్ గారు, మొత్తానికి అన్ని గాయాలే, మాకు బాగా కనబడుతున్నాయి పాస్టర్ గారు అన్నవాళ్ళు. పైనుంచి కింద వరకు నా చేతులు స్పష్టంగా గాయాలు కనబడుతున్నాయి పాస్టర్ గారు, మీ చేతులు మాకు నరికేసి ఉన్నాయి కనబడుతున్నాయి పాస్టర్ గారు గాయాలు అన్నవాళ్ళు. నా చేతులు కనుక మీకు స్పష్టంగా కనబడుతుంటే, గాయాలు కూడా కనబడుతుంటే ఒక్కసారి మీ చేయి పైకెత్తి నాకు చూపించండి, కనబడుతున్నాయి అమ్మా గాయాలని. అవునా? ఎందుకు మిమ్మల్ని చేతులెత్తి చూపించమని అడిగానో తెలుసా? ఇప్పుడు సాక్ష్యం చెప్పేసి ఇంకాసేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నేను. మన గ్రామస్తులు చాలామంది బొండాళ్ళ అంకోళ్ళు ఈ మాటలు మైక్లో వింటున్నారు. వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతారు, ఆవిడెవరో మైక్లో సాక్ష్యం చెప్తే మేము విన్నాం, వాళ్ళ ఆయన గొడ్డలతో నరికేసాడని ఆవిడ సాక్ష్యం చెప్తుంది, ఆవిడ ఒంటి మీద గాయాలు ఉన్నాయా, నరికేస్తే గాయాలు ఉంటాయిగా, గాయాలు ఉన్నాయా మీరు చూసారా అని మిమ్మల్ని అడుగుతారు. అడిగితే మీరేం చెప్తారు? నేనుంటే నేనే చూపిస్తాను, రండమ్మ దగ్గరికి వచ్చి చూడండి నేనే చూపిస్తాను. మరి నేనున్నాను కనుక అడిగితే మీరేం చెప్తారు? యేసు ప్రభుని కూడా అడిగారండి, వచ్చింది నువ్వు అయితే ఓసారి నీ గాయాలు మాకు చూపించు, అందులో వేలు పెడితే కానీ నమ్మని అన్నాడు తోమా గారు. అవునా? దేవుడిని అడిగినప్పుడు సామాన్యమైన మనిషి, నన్ను అడగలో తప్పేం లేదు కనుక ఎవరన్నా అడిగితే సాక్షి మీరే చెప్పాలి, ఇందుకు మీరు సాక్షులు. ఓకేనా? అందుకే మీకు కనపడియా, మీరు చూసారా అని చెప్తున్నాను. మంచిది. ఎప్పుడైతే అలా జరిగింది ఇంక 2 చేతులు కిందకు వదిలేసాను నేను. 2 చేతులు కిందకు వదిలేసి చెట్టు విరిగి పడిపోయినట్టుగా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక దెబ్బ వేశారండి. అది వేడివే వెన్నుపోసుకు అడ్డంగా దిగింది గొడ్డలి. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుకే నన్ను బ్రతికించాడు. లేకపోతే ఆయన వేసిన దెబ్బకి 2 ముక్కలైపోవాలి వెన్ను. ఆ బాధను తట్టుకోలేక అరుస్తూ వెలికలు తిరిగాను. ఎప్పుడైతే వెలికలు తిరిగానో ఛాతి దగ్గర నుంచి కింద వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరుగుతున్నారు. ఇటు నరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్గా ఎడమ వైపున ఉన్న మోకాల్లోకి దిగిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలి మోకాల్లో దిగింది భరించలేక అరుస్తూనే కుడివైపుకి తిరిగిన వెంటనే ఇంకో బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు నుండి డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తు వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో కానీ తిరిగి లాగుతుంటూ రావట్లేదు. స్పీడ్గా లాగేటప్పటికి ఆయన ముఖం, ఆయన బట్టలు మొత్తం తడిసిపోయి గొడ్డలు పట్టుకోవడానికి కుదరట్లేదు, జారిపోతుంది. కింద పారేసి ఇప్పుడు నిలబడి నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఏం అర్థం కావట్లేదు నాకేమో, అసలు కళ్ళు కూడా కనపట్లేదు, కళ్ళ నిండా రక్తం పడిపోయింది. ఇల్లంతా కొట్టుకుంటున్నాను. ఒక కోడిని కనుక మెడగోసి ఆ ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుందో అంతకంటే భయంకరంగా నేను తన్నుకుంటున్నాను. ముఖ్యంగా అసలు కళ్ళు ఏమి సరిగ్గా కనపట్లేదు నాకు. ఇంకా త్వరగా నా ప్రాణం పోవాలని. బహుశా ఆయన ఉద్దేశం ఏమో నాకు తెలియదు. మా తలుపు అటు ఇటు కదులుతుంటే తలుపు రెక్క కదలకుండా ఉండాలని నేనే ఒక ఇటుకరాయి తీసుకొచ్చి తలుపు దగ్గర పెట్టాను. ఇటుకరాయి అని తెలుసు కదా, ఇల్లు కట్టిన రాళ్ళు. ఆ రాయి నేనే పెట్టాను తలుపు దగ్గర, కదలకుండా ఉంటుందని. ఆయన వెళ్ళారు, ఆ రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఇటుక రాయి పెట్టి నా గుండె మీద కొట్టడం ప్రారంభించారు. ఇటుక రాయి పెట్టి గుండె మీద గుద్దుతుంటే పైన చర్మం అంతా పగిలింది ఫస్ట్. తర్వాత కన్నకి తగిలి కన్నంతా చిట్లిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, భరించలేనంత బాధ. 10 దెబ్బల తర్వాత రాయి పెట్టి కొట్టినట్టు నాకు కనబడుతుంది కానీ కొంచెం కూడా నొప్పి అనిపించట్లేదు. అప్పటికే నా బాడీ పూర్తిగా స్వాధీనం కోల్పోయింది. ఆయన రాయి కూడా కింద బారేసి ఇప్పుడు నిలబడి నా వైపు చూస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నాకేం తెలియట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. కానీ చనిపోతాన్న విషయం మాత్రం నాకు అర్థమవుతుంది. నేను అనుకున్నాను ఎలాగో నేను చనిపోతాను కనుక చనిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలని ఒక ఆలోచన కలిగింది నాకు. నోరు తెరిచాను, ప్రార్థన చేద్దామని. కనీసం ప్రార్థన కాదు కదా, యేసయ్య అనే మాట కూడా నా నోటి నుంచి రాలేదు. అసలు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ప్రార్థన ఎలా చేస్తాను, నేను ఎలా చేయగలను ప్రార్థన? మనసులో యేసయ్యని తలంచుకున్నాను. యేసయ్యని దగ్గరకు వచ్చేస్తున్నాను, నా యజమాని నా 2 బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి ఒక్క మాట మనసులో అనుకుని కళ్ళు మూసుకున్నాను. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాను ఆయన గబో బయటకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల జనం అందరూ అనుకుంటున్నారు రోజు కొడతాడు కదా, అలా కొడతాడని వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటుంది, అతను మాత్రం వచ్చాడు, రే అర్ధరాత్రి కాడికి గోలంటరా, రోజు అమ్మాయిని ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు, ఏంటి గోల మాకు అనేసి వచ్చి మేము పడుకున్న గది వైపు చూశాడండి. అతనికి భయం వేసినట్టు ఉంది, పెద్ద కేక పెట్టాడు అతను. ఒరే ఈ అమ్మాయిని కొట్టింది కర్రతో కాదు గొడ్డలతో నరికేసాడు అంటప్పటికి 10 నిమిషాలు న్యూస్ పాగిపోయింది. ఒకరికొకరు చెప్పుకుని ఆ న్యూస్ ప్రెసిడెంట్ గారి వరకు వెళ్ళింది, గ్రామ సర్పంచ్ వరకు. ఆయన వచ్చారు, నా పరిస్థితి చూసి బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, దయచేసి అమ్మాయి పడుకున్న గదిలోకి ఎవరు వెళ్ళొద్దు, వేలు ముద్రలు పడకుండా జాగ్రత్త పడండి, తలుపుల మీద చేతులు పెట్టొద్దు, వేలు ముద్రలు పడతాయి, వస్తే పోలీసులు కనుక అరెస్ట్ చేసి పడతారు మిమ్మల్ని, లోపలికి ఎవరు వెళ్ళొద్దు అనేటప్పటికి ఇలా చూస్తున్న జనం నన్ను ఎంతసేపు చూస్తూ ఉండిపోయారు తెలుసా? రాత్రి 1:30కు నరిగితే తెల్లవారుజామున 5 వరకు చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు బయటే ఉన్నారు.
నేను లోపలే ఉన్నాను, వాళ్ళు లోపలికి రావట్లేదు, నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు. ఎలా పడున్నాను అలా పడున్నాను, తెల్లవార్లు రక్తం పోతానే ఉంది, లోపలికి రావట్లేదు. కారణం భయం, కేసులు అవుతాయని భయం వేసి ఎవరి కాళ్ళు ఉండిపోయారు. తెల్లవారుజామున 5 గంటల తర్వాత మా అత్తగారు వచ్చారండి నా దగ్గరికి. ఆవిడ కూడా నేను చనిపోయాను అనుకున్నారేమో, బాగా ఏడుస్తున్నారు. ఏడుస్తూ చెంపల మీద గట్టి కొడుతున్నారు, అమ్మాయి మాట్లాడమ్మాయి, నువ్వు చనిపోయావు బ్రతుకున్నావు మాకు అర్థం కావట్లేదు, మాట్లాడమ్మాయి, గట్టి కొడుతున్నారు. మా అత్తగారు వచ్చారని అర్థమవుతుంది. మాట్లాడదామంటే నాకు మాట రావట్లేదు. పోనీ కాళ్ళు చేతులు పైకి లేపి ఇలా చూపిద్దామంటే మొత్తం తెగిపోయి ఉండడం వల్ల కాలు కానీ చెయ్యి కానీ ఇంచు కూడా కదలట్లేదు. ఎలాగైనా సరే నేను బ్రతుకున్నానని తెలిస్తే వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారని శక్తి అంతా కూడా తీసుకుని మూలుగుదామని ప్రయత్నం చేశాను. నేను మూలుగుతుంటే ఆవిడ వింద అదిగో మూలుగుతుంది, ప్రాణం ఉందనేటప్పటికి మిగతా వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. 2-3 దుప్పట్లు తీసుకొచ్చారు, నాకు చుట్టేశారు. ఎక్కడికి తీసుకెళ్దామన్నారు. విజయవాడ వెళ్ళిపోదామండి అన్నారు. విజయవాడ వెళ్ళే వరకు ఈ అమ్మాయి బ్రతకదు అన్నారు. గుడివాడ తీసుకెళ్ళిపోదామండి అన్న. గుడివాడ వెళ్ళే లోపు మధ్యలోనే ఆటో కుదుపుకు చచ్చిపోద్ది ఈ అమ్మాయి అన్నారు. మరి ఏం చేద్దామని చెప్పడం, పక్కనే హాస్పిటల్ ఉందో జాయిన్ చేద్దామని చెప్పి మా ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారండి. ఇప్పుడు నేను మీకు చెప్పే అడ్రస్ మీకు బాగా తెలిసిన అడ్రస్. వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఈ అడ్రస్ కష్టపడి చెప్పాలి. నేను ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా ఇలా కష్టపడి చెప్పాలి. మీకు అంత కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికి బాగా తెలిసిన ఊరు ముదినేపల్లి. అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే నాకు చేయి చూపించండి. ముదినేపల్లి టచ్ చేయకుండా విజయవాడ వెళ్దా బస్సు. ముదినేపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉండదు హాస్పిటల్ పేరు. నన్ను జాయిన్ చేసింది ఎక్కడో కాదండి, వేరే రాష్ట్రంలో కాదు, వేరే జిల్లాలో అయితే అక్కడెక్కడో జరిగిందంటే ఈవిడ చెప్పేది నిజమో అబద్ధం అనుకోవచ్చు. నేను ఎక్కడ జరిగింది చెప్తాను. ముదినేపల్లిలో జరిగిన విషయాలు మీకు చెప్తున్నాను. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ముదినేపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా బాలాజీ నర్సింగ్ హోమ్లో డాక్టర్ గారి పేరు వెంకట్రావు గారు, మిలిటరీ డాక్టర్ గారు అంటారు ఆయన్ని, ఎంబీబీఎస్ డాక్టర్ గారు. ఇప్పటికీ హాస్పిటల్ అక్కడ ఉంది. డాక్టర్ గారు ఇంకా అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. ముదినేపల్లిలో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు బాలాజీ నర్సింగ్ హోమ్లో. డాక్టర్ గారు వచ్చారు, ఒకే ఒక మాట మాట్లాడారు నన్ను చూసి, ఎంతమంది కలిసి ఈ అమ్మాయిని నెల నరికేశారు అన్నారు. ఎంతమంది కాదండి, ఆ అమ్మాయి భర్తేనండి అన్నారు. మేము ఇలాంటి కేసులు జాయిన్ చేసుకోకూడదు, మాది ప్రైవేట్ హాస్పిటల్, మీరు గుడివాడ కానీ విజయవాడ కానీ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, ఇంకాసేపటికి ఆ అమ్మాయి చనిపోద్ది, మెడికల్ లీగల్ కేసులు అవుతాయి అన్నారు. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు సార్, మాకు భయం వేస్తుంది సార్, నరికింది ఇనపగొట్టదు సార్, ఆ గాయాలు చూస్తుంటే మేము భయపడిపోతున్నాం సార్, ఏదో ఒకటి చేసి కుట్లేయండి సార్ మీరు అన్నప్పుడు మీరు అందరూ బయటికి వెళ్ళిపోయినాను. అందరిని బయటికి పంపించేశారు. డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చేసి అమ్మ ఓకే అని చెప్పి నన్ను చూసి ఒక ఫోన్ మాట్లాడుతున్నారు, ఎమర్జెన్సీ కేసు వచ్చింది త్వరగా రావాలి మీరు అంటే. కాసేపటి తర్వాత మత్తు డాక్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటి తర్వాత మత్తు డాక్టర్ గారు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, అమ్మ నువ్వేం కంగారు పడకూడదు, నీకు ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను నేను ఇప్పుడు అన్నారు. నేను అనుకుంటున్నాను మనసులో, ఇంజెక్షన్ చేస్తున్నాను అంటున్నారు, కంగారు పడొద్దు అంటున్నారు. ఇంజెక్షన్ చేస్తే కంగారు ఎందుకు మనసులో అనుకున్నా, నాకు అర్థం అవ్వలేదు. మీకు తెలియదు, ఇక్కడ పెద్ద ఆపరేషన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కి పెట్టి మనిషిని చాప చుట్టేసినట్టు చుట్టేసి వెన్నుకు ఒక ఇంజెక్షన్ చేస్తే టాప్ టు బాటమ్ శరీరం అంతా మత్తు వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ నాకు చేయాలి. ముఖ్యంగా డాక్టర్స్కి తెలియదు, ఆల్రెడీ నా వెన్ను వెనకాల గొడ్డలతో నరికేసి ఉంది. అడుగునుంది కనుక వీళ్ళు నన్ను అడుగు గాయాలు చూడలేదు, పైయే చూస్తున్నారు. ఓకే రెడీ చేయండి, అమ్మాయిని ఫోల్డ్ చేసేయండి అన్నారు. ఎప్పుడైతే ఫోల్డ్ చేయమన్నారో కాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ తల దగ్గరికి వచ్చారు. ఇలా పడుకుని నన్ను లేపెట్టి నుంచి తిప్పుతుంటే చెట్టు విరిగినట్టు వచ్చింది సౌండ్. తల తీసుకొచ్చి కాళ్ళ దగ్గర నొక్కి పెట్టారు. ఎప్పుడైతే కాళ్ళ దగ్గర నొక్కి పెట్టారో వెన్నులో నుంచి ఆగకుండా పోతుంది బ్లడ్. ఫస్ట్ వెనకున్న నర్సు చూస్తున్నాను, సార్ వెనకాల ఈ అమ్మాయికి వెన్ను దిగిపోయింది సార్, వెన్ను మీద కూడా పెద్ద గాయం ఉంది సార్, రండి సార్ అంటే డాక్టర్ గారు వెనక్కి తిరిగి వచ్చి ఎంత దూద్ తీసుకొచ్చి లోపలికి నొక్కేశారు. ఇంజెక్షన్ చేసి పడుకోబెట్టేశారు. 10 నిమిషాలు ఆగారు. మత్తు డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు మాట్లాడుకున్నారు, సార్ ఇంజెక్షన్ ఫెయిల్ అయింది సార్. అవును సార్, బాగా బ్లడ్ పోతుంది అమ్మాయికి, నరాలు కూడా బాగా కట్ అయినాయి, ఏం చేద్దాం, చేసేది ఏం లేదు, కోఆపరేట్ చేస్తానంటే రెండోసారి ట్రై చేద్దామన్నారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చారమ్మా నీకు బాగా నరాలు కట్ అవ్వడం వల్ల బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల ఇంజెక్షన్ ఫెయిల్ అయింది, ఇంకొకసారి మీకు దండం పెడతాను సార్, మీరు వచ్చుతుంటే వెన్నులో నుంచి భయంకరమైన బాధ, వద్దు సార్ వద్దన్న వినకుండా రెండోసారి మళ్ళీ ఫోల్డ్ చేసి దూది బాగా అడ్డం పెట్టి ఇంజెక్షన్ చేశారు పడుకోబెట్టేసిన 10 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి నా ముందు నిలబడ్డారు, డాక్టర్ గారు మత్తు డాక్టర్ గారు. వాళ్ళు నా వైపు చూస్తున్నారు, నేను కూడా వాళ్ళ వైపు అలాగే చూస్తున్నా. ఏం అలా చూస్తున్నావే, నిద్ర రావట్లేదు నీకు, మత్తుగా ఉందా, నేనేం చేస్తున్నానో చెప్తావా నువ్వు తలవుతావు ఎందుకమ్మా, మెలుకున్నావు మాట్లాడొచ్చుగా, తలవుతావు ఎందుకు మాట్లాడు, నేనేం చేస్తున్నానో చెప్పు అన్నారు. ఆయన నన్ను గిచ్చుతున్నారు, మీరు నన్ను గిచ్చుతున్నారు సార్ అన్నాను. ఒక్కసారి ఈ అమ్మాయి బంధువుల్ని ఆపరేషన్ థియేటర్లోకి రమ్మని అన్నారు. మా వాళ్ళందరూ లోపలికి వచ్చారు. మేమేం చేసామో తెలుసా మీ అమ్మాయికి ఇప్పుడు 2 సార్లు పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళకి చేసి ఇంజెక్షన్ చేసాం అమ్మాయికి. ఒకసారి చేస్తే ఏమవుతుంది తెలుసా, ఇంజెక్షను
సిజేరియన్ అంటే పెద్ద ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్కి 1 అవర్ వరకు స్పృహ రాదు. 2 సార్లు ఇంజెక్షన్ చేస్తే ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూస్తుంది, మాట్లాడుతుంది, గిచ్చుతుంటే గిచ్చారని చెప్తుంది. 2వ సారి కూడా ఇంజెక్షన్ ఫెయిల్ అయింది. 3వ సారి కనుక అదే ఇంజెక్షన్ ఆ అమ్మాయికి చేసామనుకోండి కోమాలోకి వెళ్ళిపోద్ది. మెడికల్కి వ్యతిరేకమైన పనులు ఇక్కడ చేయకూడదు, చెయ్యం, కుట్లేయడం కుదరదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు సార్, మాకు భయం వేస్తుంది సార్, ఏదో ఒకటి చేసి కుట్లేయండి సార్ అన్న కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. మీరు అందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పి మత్తు డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు. సార్ మీతో మాకు పని లేదు, వెళ్ళిపోండి సార్ అన్నారు. మత్తు డాక్టర్ గారు వెళ్ళిపోయారు. ఇక నా దగ్గర మిగిలింది ఎవరంటే ఎంబీబీఎస్ డాక్టర్ గారు స్టాఫ్ మిగిలారు. ఆయన నాతో మాట్లాడుతున్నారు, మీ వాళ్ళు నీకు ఎలాగైనా కుట్లేయమన్నారు, నువ్వు ఓర్చుకుంటానంటే కుట్లేయడానికి ఒక ఛాన్స్ ఉందమ్మా అని. చెప్పండి సార్, నేను మిలిటరీ డాక్టర్ గారినమ్మా, మిలిటరీలో చేసి వచ్చాను నేను, అందుకే నన్ను మిలిటరీ డాక్టర్ అంటారు. నువ్వు ఓర్చుకుంటే ఫైనల్గా నీకు మిలిటరీ ట్రీట్మెంట్ చేసి కుట్లేయచ్చు అన్నారు. అయితే వేసేయండి సార్ అన్నాను. ఏంటి వేసేసేది, 5 కుట్లు 10 కుట్లు పడతాయి అనుకున్నాం ఏంటి, వేసేయండి అని చెప్తున్నావు అన్నారు. ఎన్ని కుట్లు పడతాయి సార్, చెప్పకూడదమ్మా, అలా చెప్తే నువ్వు భయపడతావు అన్నారు. అస్సలు భయపడిన సార్, పర్లేదు చెప్పండి అన్నాను. సర్లే భయపడిన అన్నావుగా, మరి విను, నీకు 85 కుట్లు పైన పడతాయమ్మా అన్నారు. నేను అన్నాను 85 కుట్లు పడితే ఎంత బాధ వస్తుందో నాకు తెలియదు సార్, కానీ అంతకంటే భయంకరమైన బాధే నా మనసులో ఉంది, నేను ఓర్చుకుంటాను, మీరు వేయండి సార్ అన్నాను. ఎప్పుడైతే వేయమన్నానో ఇక్కడ డాక్టర్ గారు రెడీ చేశారు, స్టాఫ్ అందరిని పిలిచారు. చుట్టూ నిలబడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుని అసలు కదలనే వద్దన్నారు. చుట్టూ నిలబడి వాళ్ళు పట్టుకుంటే నేను అనుకుంటున్నాను వాళ్ళని చూసి వీళ్ళు నన్ను ఏం చేస్తారులే అనుకున్నాను. డాక్టర్ గారి వైపే చూస్తున్నాను, ఆయన ఏం చేస్తారని. ఒక సూది పట్టుకుని దానికి వైరెక్కిస్తున్నారు, ఆయన వైపే చూస్తున్నాను. ఈ అమ్మాయి నా వైపు ఇలా చూస్తుంది, కళ్ళ మీద ఏమైనా క్లాత్ పడేయండి జడుచుకుంటుంది అన్నారు. ఏదో క్లాత్ తీసుకొచ్చి నా మొహాన్ని వేస్తారు కనపడకుండా. ఎక్కువ మొక్కపోయింది కనుక ఇక్కడి నుంచే మొదలెట్టారు. పోయిన మొక్క దగ్గర గట్టిగా కండ పట్టుకున్నారు, గట్టిగా ఇలా కండ నొక్కేసి పట్టుకుని సూది లోపల గుచ్చి వైరు లాగారండి. ప్రాణం అల్లాడిపోయింది నాకు. కండలోకి సూది దిగుతుంటే బాధ వచ్చేస్తుంది. ఈ కండ కలుసుకోవాలి కనుక టైట్ చేస్తున్నారు, బిగిస్తున్నారు వైరు. 2-3 కుట్లు వేసేటప్పటికి అసలు నా ప్రాణం పోద్దేమో అనిపించింది. 2-3 కుట్లకే ప్రాణం పోయేటట్టు ఉంటే 85 కుట్లు వేయాలన్నారు ఆయన. 85 కుట్లు వేసేవరకు ఈ బాధ నేను ఎక్కడ పడతాను ఆయన, ఇంత బాధ ఉంటుందని నాకు ముందే తెలిస్తే పొరపాటును కూడా కుట్లు వేయమన్న మాట కూడా నేను మాట్లాడేదాన్ని కాదు. నేను ఇక్కడి నుంచి పారిపోతానని చెప్పి కాళ్ళ దగ్గర నేను తోసుకుని పారిపోదామంటే కాళ్ళు గట్టిగా నొక్కేశారు. చేతుల దగ్గర నేను తోసుకుని వెనక నుంచి వెళ్ళిపోదామంటే చేతులు పట్టుకున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, డాక్టర్ గారిని స్టాఫ్ని తన్నేస్తే వాళ్ళు నన్ను వదిలేస్తారు, అప్పుడు పారిపోవచ్చు అని చెప్పి డాక్టర్ గారిని స్టాఫ్ని తోసేసి పారిపోదామని ఒక అరగంట ప్రయత్నం చేశాను. నేను అరగంట తన్నుకున్నాను పారిపోవడానికి. అరగంట తర్వాత ఇక తన్నుకునే ఓపిక కూడా లేదు నా దగ్గర, అయిపోయింది, వదిలేశాను. ఇక నేను వీళ్ళు కుట్లేస్తుంటే ఈ బాధ భరించలేక, నా బాధ నేను తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు, అరుపులు, నేను వేసే కేకలకి ఆపరేషన్ థియేటర్లో నేను అరుస్తుంటే పేషెంట్లు తాలూకు బంధువులు అందరూ ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చారు. లోపల నుంచి అరుపులేంటి, ఆ కేకలేంటి. ఆ అమ్మాయికి ఏమైనా డెలివరీ అవుతుందా? డెలివరీ కాదండి, ఎవరో ఒక అమ్మాయి అంట 85 కుట్లు వేస్తున్నారు, తట్టుకోలేక ఆ అమ్మాయి అలా అరుస్తుందంటప్పటికి ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నన్ను చూద్దామని జనం అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి 85 కుట్లు పూర్తయిపోయినాయి. తీసుకొచ్చి జనరల్ వార్డులో నన్ను పడుకోబెట్టేశారు. ఉదయాన్నే మా అమ్మకు కబురు చేశారు, అమ్మ వచ్చిందండి. అమ్మ అయితే ఏడుస్తుంటే ఎవరో చూడలేకపోతున్నారు. ఏ రోజు వచ్చి ఎలా ఉన్నామంటే బాగున్నానని చెప్పేది, అల్లుడు గారు ఎలా చూస్తున్నారంటే చాలా బాగా చూస్తున్నారని చెప్పేది. ఒక్కరోజైనా సరే కొడుతున్నారమ్మా, తిడుతున్నారు, ఇన్ని బాధలు పడుతున్నారని నా కూతురు నాకు చెప్పలేదు. ఆఖరికి నా కూతురుని చంపేశారని అమ్మ ఏడుస్తుంది. అన్నీ వింటున్నాను కానీ మాట్లాడే పరిస్థితిలో మాత్రం నేను లేను. తర్వాత కాసేపటి తర్వాత మా మేనమామ గారు వచ్చారు. అమ్మోళ్ళ తమ్ముడు పిడుగురాళ్ళ దగ్గర నకరికల్లో ఉంటారు ఆయన వచ్చారు. అమ్మ ఎన్ని బాధలు పెట్టినా మాకు చెప్పలేదు, అన్నీ దాచేసావు, ఒక్కసారి అమ్మకి చెప్పలా, కనీసం మేనమామ ఉన్నాడని తెలియదా నీకు, మేనమామ కూడా చెప్పలా, ఎన్ని బాధలు వచ్చినా చెప్పలా, దాచేసుకున్నావు, ఎప్పుడు అడిగినా బాగానే ఉన్నాను అనేది. చంపేయడానికి ఇప్పుడు నరికేశాడు, ఏం చేయదు, అయిపోయింది కదా, ఒక్క సంతకం పెట్టు, అతను అంతు నేను చూస్తానన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు మావయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాను. కేసు పెడదాం, సంతకం పెట్టి అన్నారు. అసలు నా భర్త మీద నేను కేసు పెట్టుకోవడం ఏంటి, ఏ మొహం పెట్టి మళ్ళీ రేపు కాపురం చేస్తాను, మళ్ళీ ఆయనతో నేను కాపురం చేయాలిగా, ఏ మొహం పెట్టుకుని కాపురం చేస్తాను, కేసు పెట్టమని చెబుతావేండి మావయ్య. నా భర్త మీద ఎవరైనా కేసు పెట్టినా నేను ఊరుకోను, నేను కేసు పెట్టను, మీరు పెడితే నేను ఊరుకోను. పలకరించడానికి వచ్చినోడు పలకరించి వెళ్ళిపో, కేసులు పెట్టమని అలాంటి సలహాలు నాకు వద్దు వెళ్ళిపోమంటే మా మావయ్య కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు నేను బాగానే ఉన్నాను, ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. రక్తం మాత్రం కారుతుంది అంతే, నా శరీరం నుంచి ఏమాత్రం మార్పు లేదు, రక్తం కారుతుంది. 3 రోజులు బాగానే ఉన్నాను నేను. 4వ రోజున కండిషన్ మారిపోయింది. 3 రోజులు రక్తం కారిన నా శరీరం 4వ రోజు నుంచి రక్తం కారడం ఆగిపోయింది, చీము కారడం స్టార్ట్ అయింది, బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది, కలర్ చేంజ్ అయిపోయింది, బాడీ అంతా బ్లూ కలర్లోకి మారిపోయింది, చేతులు కాళ్ళు బాగా ఉబ్బిపోయినాయి, మొహం అయితే ఎంత అయిపోయింది.
కడుపు అయితే ఇక చూడడానికి వీల్లేదు. 9 నెలల కడుపు, అంత కడుపు వచ్చేసింది. కనే ముందు వచ్చినట్టే కడుపు, నెలలు నిండిన కడుపు లాగా వచ్చేసింది. ఉదయం 4వ రోజు ఉదయం 8 గంటలకు వచ్చారు రూమ్కి డాక్టర్ గారు నన్ను చూడడానికి. అదేంటమ్మా రాత్రి వచ్చానుగా, రాత్రి చూశానప్పుడు నువ్వు బాగానే ఉన్నావుగా, రాత్రి బాగానే ఉన్నావు, తెల్లసరికి ఏంటో మిలైపోయావు నువ్వు, ఏమైంది నీకు, ఏమైందని కంగారుకు వచ్చేసి డాక్టర్ గారు చేయబెట్టికి అక్కడ నొక్కేశారండి. ఇక్కడ నాకు పెద్ద గాయం ఉంది, ఆయన చూసుకోలేదు, గమ్మును పట్టుకుని నొక్కేశారు. పండిపోయిన మామిడి పండు నొక్కితే రసం ఎలా కారిపోద్దో కిందకు వచ్చేసింది సీము. వెంటనే చేయి తీశారు. నా మాట ఎవరైనా విన్నారా? నేను ముందే చెప్పాను మీ వాళ్ళకి, చిన్న మేకు దిగితేనే కాల్లో సెట్విక్ అవుతుంది, దిగింది మేకు కాదు, అక్కడ ఇనప గొడ్డలి బ్రతకదని చెప్పాను. తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు, అనవసరంగా జాయిన్ చేశారు మీరు. ఆల్రెడీ బాడీ కుళ్ళిపోయింది, ఈ వాసనేమో పక్క పేషెంట్లు పీలుస్తున్నారు. ఈ అమ్మాయి వాసన ఎవరు పీల్చినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, తీసేయండి బెడ్స్, ఈ అమ్మాయి పక్కన బెడ్స్ ఖాళీ చేయండి అన్నారు. మా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, సార్ ఆ అమ్మాయి చనిపోయేటట్టు ఉందన్నారు. కనీసం కబురు పెట్టుకునే వరకైనా లోపల ఉంచండి సార్, మీ మాట నేను విన్నాను, నా మాట మీరు వినాలి. హాస్పిటల్ బయట వరండాలో ఒక బెడ్ వేస్తాను, నేను అక్కడే పడుకోబెడతాను, లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది పేషెంట్కి దుర్వాసనకు అన్నారు. హాస్పిటల్లో ఒక బెడ్ తీసుకొచ్చి నాకు వరండాలో వేయించారు. ఈ అమ్మాయి బంధువులు ఎవరు, మగాళ్ళందరని లేపండి, ఈ అమ్మాయిని లేపు తీసుకెళ్ళి వరండాలో పడుకోబెట్టను అన్నారు. వరండాలో తీసుకెళ్ళి పడుకోబెట్టడానికి 10 మంది మగాళ్ళు వచ్చారు, చుట్టూ నిలబడ్డారు. లేపుతుంటే మొయ్యలేకపోతున్నారు, నన్ను బాగా బరువెక్కిపోయాను నేను, మొయ్యలేకపోతున్నారు. మొయ్యలేక చుట్టూ నిలబడి అందరు పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టేశారు. ఓ దుప్పటి కప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండేది కదా, అలా వెళ్లకుండా అందరూ వెళ్ళి నా భర్తకు చెప్పారంట, నీ భార్యను బయట పెట్టేశారు, హాస్పిటల్ బయట పెట్టేశారు, ఏ క్షణంలో నా అమ్మాయి చనిపోయేటట్టు ఉంది, ఒక్కసారి వీళ్ళు ఎప్పుడన్నా చూసిరా అన్నారంట. ఎప్పుడైతే నన్ను బయట పెట్టేశారన్న కబురు వీళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పారో, ఆయన భయపడిపోతున్నారని వచ్చిన వాళ్ళు అందరూ నాకు చెప్తున్నారు. నేను వినడమే తప్ప మాట్లాడే కండిషన్లో నేను. అందరూ వెళ్ళిపోయారు. మా బంధువులు అందరూ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అత్తగారి తరఫులు, అమ్మగారి తరఫులు అందరూ వెళ్ళిపోయినాక చివరిగా నేను ఏ సంఘానికైతే సభ్యురాలన్నా సంఘ సభ్యులు అందరూ వచ్చారు. రిప్కక్క నువ్వు చనిపోతావు డాక్టర్ గారు చెప్తున్నారు. చనిపోయినాక నీ 2 పిల్లల్ని ఎవరికి మంటావన్నారు. నేను అన్నాను, డాక్టర్ గారు చెప్తుంటే నేను విన్నాను, నాకు తెలుసు, కానీ ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. ఇప్పటివరకు మీకు వాక్యం ఏమని చెప్పాను నేను? యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తాడని నేను మీకు వాక్యం చెప్పాను. అంటే మీరు చనిపోతుంటే యేసయ్య బ్రతికిస్తాడని మీకు చెప్పాను. ఇప్పుడు నేను చనిపోతున్నాను, ఆ యేసయ్య వచ్చి నన్ను బ్రతికించడా? ఒక్కసారి నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నాను. అందరూ మోకరించారు, చేతులు నా వైపుకు చాపి ప్రార్థన చేస్తున్నారు. నేను లేవలేను, మోకరించలేను, అలాగే పడుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, బ్రతికితే నీ సాక్షిగా ఉంటాను, చనిపోతే నీ దగ్గరకు వస్తాను, ఆ నమ్మకం నాకు ఉంది, నా పట్ల నీ చిత్తం ఎలా ఉంటే అలాగే జరిగించి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయినాక గత 4 రోజులు నీ కంటి మీద నుంచి కునుకులేదండి నాకు. వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళాక ప్రశాంతంగా నిద్ర పట్టింది. నిద్రపోతున్నప్పుడు యేసయ్య నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడడం ప్రారంభించారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనే స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ స్వరం నాకు వినబడుతుందో, ఎప్పుడైతే ఆ స్వరం నాకు వినబడడం స్టార్ట్ అయిందో, ఆ స్వరం వినబడడం పూర్తయ్యే లోపే ఆయన చెయ్యి, ఆయన హస్తం కరెక్ట్గా వచ్చి నా పొట్ట మీద పడిందండి. ఎంత మత్తు నిద్రపోతున్నా కూడా ఎవరైనా వచ్చి మీద చెయ్యేస్తే స్పర్శ తెలుస్తుందా తెలీదా? నిద్రపోయే వాళ్ళకి మెలకు రాదా? మీద చెయ్యేస్తే నాకు మెలకు వచ్చేసి నా పొట్ట మీద వేశారు చెయ్యి. ఎవరో వచ్చి నా పొట్ట మీద చెయ్యేశారు, ఎవరో వచ్చి నాతో మాట్లాడారు, మీద చెయ్యేశారని కళ్ళు తెరిచి చూశాను. నేను చుట్టూ చూసుకున్నాను, వరండాలో ఉన్నాను. నేను మాట్లాడిన వాళ్ళు ఎవరో నాతో ఇప్పటివరకు అని చూశాను, ఎవరూ కనబడలేదు. అదేంటి నా పక్కన ఇప్పుడు ఎవరో నిలబడి మాట్లాడారు కదా, మాట్లాడిన వాళ్ళు కనబడలేదు ఏంటని ఆరాగా చూశాను, ఎవ్వరు లేరు అక్కడ. మాట్లాడిన వాళ్ళు ఎవరో నాకు కనపడిపోయేసరికి ఏంటో అర్థం, ఒక పైకి చూస్తే ఇక నాకు ఎవరో కనపట్లేదని నా పొట్ట మీద చెయ్యేసింది ఎవరైనా కిందకు చూసుకున్నాను. కిందకు చూస్తే ఆశ్చర్యం ఏంటంటే 9 నెలల కడుపు, అంత కడుపు ఉండవలసిన నా కడుపు స్టమక్ అంతా వెనక్కి వెళ్ళిపోయి నార్మల్ కండిషన్లో కనబడుతుందండి, నార్మల్ కండిషన్లో కనబడుతుంది. అప్పుడు అర్థమైంది నాకు, వచ్చింది యేసయ్య, నాతో మాట్లాడింది యేసయ్య, నా మీద చెయ్యేసింది యేసయ్య అని అప్పుడు అర్థమైంది నాకు. నేను మాట్లాడుకోవడం ప్రారంభించాను. ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నానో అమ్మ చూసింది. అమ్మ చూసి గబగబ వెళ్ళి నర్సుకు చెప్పింది, అమ్మ డాక్టర్ గారు ఏమో చనిపోద్దని బయట పెట్టేశారు, అమ్మాయి మాట్లాడుతుందమ్మ, ఒక్కసారి డాక్టర్ని పిలువు అమ్మ, వెళ్ళమ్మా ఒకసారి డాక్టర్ గారిని పిలువంటే నర్సు వెళ్ళి డాక్టర్ గారికి చెప్పినాడు, సార్ మనం బయట పడుకోబెట్టేసిన అమ్మాయి మాట్లాడుతున్నాడు సార్ అంటే, ఆ అమ్మాయి ఈ పాటికే చనిపోద్ది, ఇంకా మాట్లాడడం ఏంటి, లేదు సార్ వాళ్ళ అమ్మ వచ్చి పిలుస్తుంది సార్, రమ్మంటుంది సార్ అనగానే డాక్టర్ గారు వెంటనే వచ్చారు. ఏంటమ్మా అన్నారు. సార్ యేసయ్య వచ్చారు సార్, నాతో మాట్లాడారు సార్, యేసయ్య వచ్చారు సార్, నా మీద చెయ్యేశారు సార్, నాతో మాట్లాడారు సార్, నా మీద చెయ్యేశారు సార్ అన్నాను. డాక్టర్ గారు ఆశ్చర్యపోతూ నా వైపు అలాగే చూస్తుండిపోయారు. యేసయ్య అంటే ఎవరమ్మా అన్నారు. దేవుడా అన్నారు. అవును సార్, నేను ఒక్క మాట చెప్తాను, నువ్వు వింటావా అన్నారు. చెప్పండి సార్. నువ్వు బ్రతికే ఛాన్సే ఉంటే
అసలు నేను హాస్పిటల్ బయట నేను ఎందుకు పడుకోబెడతాను? నా మాట నీకు అర్థమవుతుందా అన్నారు. అర్థమవుతుంది సార్. నువ్వు బ్రతికే అవుతావన్న ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా హాస్పిటల్ లోపల పడుకోబెట్టి నీకు ట్రీట్మెంట్ చేస్తాను. బయటికి తీసుకొచ్చి ఎందుకు పడుకోబెడతాను నేను? అమ్మ నేను ఎవరిని? మిలిటరీ డాక్టర్, నేను ఎంబీబీఎస్ డాక్టర్ని. నువ్వు చనిపోతావని డిసైడ్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అని డిసైడ్ అయిన తర్వాతే బయట పడుకోబెట్టాను. నా వల్ల కాదు అని డిసైడ్ అయిన తర్వాత నేను బయట పడుకోబెడితే నువ్వేమో దేవుడు వచ్చాడంటావు, మాట్లాడాడంటావు, చెయ్యేసాడంటావు. సరే మళ్ళీ చెప్తున్నానమ్మ, నువ్వు గ్యారంటీగా చనిపోతావు, నాకు తెలుసు. నా వల్ల అయితే కాదు. నువ్వు చెప్పేది నిజమైతే ఈ పాటికి నువ్వు బాగుపడిపోవాలిగా. దేవుడు వచ్చాడు అంటున్నావు, ఈ పాటికి నువ్వు హీల్ అయిపోవాలి కదమ్మా. అవును సార్. దేవుడు వచ్చి నీతో మాట్లాడినప్పుడు ఈ పాటికి నువ్వు లేవాలి కదా మరి. అవును సార్. అవును సార్ కదమ్మా, లేవాలి కదా. ఎస్ సార్. మరి అలాగైతే నువ్వు లేస్తావా? లేస్తావా? సరే ట్రై చేయన్నారు. ఎప్పుడైతే డాక్టర్ గారు అన్నారో పడుకున్న బెడ్ నుంచి లేచి కూర్చోడానికి ట్రై చేశాను. చాలాసేపటి తర్వాత మెల్లిగా లేచి బెడ్ మీద కూర్చున్నాను. డాక్టర్ గారు నా వైపే చూస్తున్నారు నేనేం చేస్తానని. నేను బెడ్ చివరి వరకు జరుగుతున్నాను. చివరి వరకు కాలు కింద పెడదామని ట్రై చేస్తున్నారు. రేపు నీ ప్రయత్నం ఏంటన్నాను. నేను కిందకి దిగుతాను సార్. కిందకి దిగి నిలబడిన తర్వాత నడుస్తాను సార్. అంటే నీకై నువ్వు కిందకి దిగి నిలబడి నడుద్దాం నీ ప్రయత్నం. 10 మంది మగాళ్ళు, మీ వాళ్ళే కాళ్ళు 10 మంది తీసుకొచ్చి నీకు పడుకోబెట్టారు. ఇప్పుడేమో నువ్వు నిలబడి నడుస్తానన్నావు. అమ్మా దేవుడు వచ్చాడు అన్నావు, నేనేం అనకూడదు, ట్రై చెయ్యి కానీ జాగ్రత్త అన్నారు. ఎప్పుడైతే అన్నారో ఎలాగో నా పక్కన డాక్టర్ గారు ఉన్నారు కదా సపోర్ట్ కోసం, ఒక చేత్తో ఆయన చేయి గట్టిగా పట్టుకున్నాను, ఒక చేత్తో డాక్టర్ గారు చేయి గట్టిగా పట్టుకుని, ఒక చేత్తో నేను పడుకున్న బెడ్ గట్టిగా పట్టుకుని మెల్లిగా కాలు కింద పెడుతున్నాను. నేల తగులుతుంది కాలు. ఎప్పుడైతే నేల మీద కాలు తగులుతుందో లేవడానికి ట్రై చేశాను. లేస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అలా లేచి నిలబడి నేను 4 అడుగులు ముందుకు నడిచానండి. 4 అడుగులు ముందుకు నడిచాను. ఎప్పుడైతే 4 అడుగులు ముందుకు నడిచానో ఒకే ఒక్క మాట అన్నారు డాక్టర్ గారు, ఇది దైవానుగ్రహం. దేవుడే వచ్చి ఈ అమ్మాయిని ఇలా బ్రతికించారు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ డిసైడ్ చేసి ఈ అమ్మాయి చనిపోద్ది, నా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళిపోమని చెప్పి హాస్పిటల్ బయట పడుకోబెట్టినాక ఏ దేవుడైతే దిగొచ్చి ఈ అమ్మాయిని బ్రతికించాడు ఆయన నిజమైన దేవుడు. ఈ అమ్మాయిని బ్రతికించిన దేవుడు నిజమైన దేవుడు అన్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఏ ఊరు డాక్టర్ గారు అన్నాను చెప్తున్నాను. మహారాష్ట్ర కర్ణాటక డాక్టర్ గారు కాదు, మదం ముదినేపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ ముందున్న బాలాజీ నర్సింగ్ హోమ్లో డాక్టర్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ. అందరూ సంతోషపడ్డారు. చాలా సంతోషంగా ఉంది హాస్పిటల్ అంతా కూడా. నేను బ్రతకడం చూసి బంధువులు అందరూ వచ్చారు, నన్ను పలకరిస్తున్నారు, డాక్టర్ గారిని పలకరిస్తున్నారు. ఒక పండగ వాతావరణం వచ్చేసింది. అందరూ సంతోషపడ్డారు. డాక్టర్ గారికి నాతో మాట్లాడుతున్నారు, ఆమె వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. తెల్లారిపోయిందమ్మ, ఇంకా అమ్మాయి కొంచెం బ్రష్ చేసి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది అన్నారు. ఉదయాన్నే మా వాళ్ళు లేపి మొహం కడుగుదామని తీసుకెళ్ళి వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే వాష్ బేసిన్ దగ్గర తీసుకెళ్తున్నారు మా స్థానిక పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. ఎంత పొద్దున్నే పాస్టర్ గారు ఏంటి అలా పరిగెత్తుకుని వస్తున్నారు, ఏమైందని చెప్పి ఆయన వైపే చూస్తున్నాను నేను. నా దగ్గరికి వచ్చారు. రిప్కా నీకు ఒక విషయం చెప్తాను, కంగారు పడకూడదు అన్నారు. కంగారు పడే మాటలు ఎంత పొద్దున్న వచ్చి మీరేం చెప్తారు పాస్టర్ గారు అన్నాను. పక్కనే బల్ల కూర్చోబెట్టి రిప్కా ఏడవకూడదు, గుండె ధైర్యం తెచ్చుకుంటానంటే చెప్తాను. పాస్టర్ గారు మీరు మాట్లాడుతారు, నాకు భయం వేస్తుంది. ఏడవడం ఏంటి పాస్టర్ గారు, గుండె ధైర్యం తెచ్చుకోవడం ఏంటి, ఏం జరిగింది పాస్టర్ గారు, నాకు నిజం చెప్పండి అన్నాను. అమ్మ నువ్వు చనిపోతావు, డాక్టర్ గారు మాకు రాత్రే చెప్పారమ్మా, ఏ క్షణంలో నీ ప్రాణం పోద్దో, ఏం గొడవలు అవుతాయి అని మేము భయపడిపోతున్నాం. బంధువులందరూ రాత్రి వెళ్ళారు కదా నిన్ను చూసి, వాళ్ళందరూ వెళ్ళి నీ భర్తకు చెప్పారంటమ్మా నువ్వు చనిపోతావు, హాస్పిటల్ బయట పెట్టేశారని. ఎప్పుడైతే నిన్ను బయట పెట్టేశారన్న కబురు వీళ్ళందరూ వెళ్ళి నీ భర్తకు చెప్పారో ఆయనకు భయం వేసిందంటమ్మా. ఈరోజు ఉదయకాలసం ఇప్పుడే పురుగుల మందు తాగేసి ఆయన చనిపోయారు అని చెప్పారు. ఎప్పుడైతే పాస్టర్ గారు నీ భర్త చనిపోయాడని చెప్పారో బల్ల మేంచి కింద పడిపోయి గుండె బాదుకుంటే ఏడవడం ప్రారంభించాను. ఎప్పుడైతే నేను గుండె బాదుకుంటే ఏడుస్తున్నానో డాక్టర్ గారు వచ్చారు. రిప్కా ఆగు, కుట్లు పగిలిపోతున్నాయి, ఆగు రిప్కా ఆగు అన్నారు. సార్ కుట్లు పగిలిపోతే ఏమవుతుంది సార్, 85 కుట్లు పగిలిపోతే నేను చచ్చిపోతాను, నేను ఈ బాధ భరించలేను సార్, నా వయసు ఎంత సార్, నేడు సార్ నాకు పరిస్థితి. ఏడుస్తుంటే డాక్టర్ గారు స్టాఫ్ అందరూ వచ్చి నన్ను ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాను. మా బంధువులు అందరూ వచ్చేసారు మొత్తం హాస్పిటల్కి. జరిగిందే జరిగిపోయిందండి, కార్యక్రమాలన్నీ మరి మేము చేసుకోవాలి, ఆ అమ్మాయి లేకుండా అక్కడ కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, మేము మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతామన్నారు. నేను పంపించను, 85 కుట్లు ఉన్నాయి, నేను పంపించను అన్నారు. మీరు పంపించకపోతే మేము వెళ్ళం సార్ ఇక్కడి నుంచి, మేము తీసుకెళ్ళాలి అన్నారు. డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారమ్మా
కుట్లిప్పి తీసి పంపిస్తాను రా అన్నారు. మీకు దండం పెడతాను సార్, నా జోలికి మాత్రం రావద్దు, నేను ఇప్పటికే ఈ బాధ భరించలేకపోతున్నాను. మళ్ళీ కుట్లు ఉప్పదీస్తారంటారేంటి సార్, వద్దు, నేను వద్దు సార్, నన్ను వదిలేసి ఏంటంటే నా మాటలు వాళ్ళు వింటారా, వాళ్ళు డాక్టర్లు వద్దు అన్న వినకుండా నన్ను మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. బయట జనమేమో కానివ్వండి అని తొందర పెడుతున్నారు. ఎంతో జాగ్రత్తగా డాక్టర్ గారు మాత్రమే ఇప్పదీయాల్సిన కుట్లు, ఒక్క డాక్టర్ గారు 85 కుట్లు ఇప్పదీస్తే లేట్ అవుద్దని వెనకాల జనం తొందర పెడుతున్నారండి. స్టాఫ్ అందరిని వదిలేశారండి. ఈ చెయ్యి కొంతమంది పట్టుకున్నారు, ఈ చెయ్యి కొంతమంది పట్టుకున్నారు, ఈ కాలు కొంతమంది పట్టుకున్నారు, ఈ కాలు కొంతమంది పట్టుకున్నారు. లోపల నుంచి వైర్ లాగుతుంటే పోట్లు అరిసి 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 వీళ్ళు 85 కుట్లు ఎప్పుడు ఇప్పదీశారో నాకు తెలియదు, కానీ సగం కుట్లు ఇప్పదీసే లోపేనే స్పృహ కోల్పోయాను. ఒళ్ళంతా బ్యాండేజీలే. తీసుకొచ్చారు, ఆటోలో పడుకోబెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ మా అత్తగారింటికి తీసుకెళ్ళి నా యజమాని శవం పక్కన పడుకోబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే పూర్తిగా స్పృహలో లేను నేను. ఎవరో గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చి నా మొహం మీద కొట్టారు. నీళ్ళు మొహం మీద పడగానే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా శవం కనపడుతుంది. నాకు తట్టుకోలేక లేచి కూర్చుని నేను ఏడుస్తుంటే నన్ను చూసి నా పిల్లలిద్దరు వచ్చారు. తమ్ముడు, అమ్మ వచ్చింది తమ్ముడు, అమ్మ వచ్చింది తమ్ముడు అని ఇద్దరు వచ్చి నా ఒళ్ళో కూర్చున్నారు. పిల్లల్ని చూడగానే నా గుండె పగిలిపోయింది. ప్రభు, నేను ఈ పిల్లల్ని ఏం చేయను నాయన, నేను ఏడుస్తున్నానని వాళ్ళు ఏడుస్తున్నారు. కనీసం వాళ్ళ నాన్న చనిపోయిన విషయం అర్థం చేసుకునే వయసులో వీళ్ళు లేరు. వీళ్ళు పెద్ద అయినాక మా నాన్న ఏడంటే నేనేం చెప్పను నాయన, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను యేసయ్య, భరించే శక్తి, ఓర్చుకునే శక్తి ప్రసాదించు నాయన అని చిన్న ప్రార్థన చేసుకున్నాను. కార్యక్రమాలు అయ్యే వరకు అక్కడే ఉన్నాను. మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా ఆడపడిచి వచ్చి మా అమ్మతో మాట్లాడారు. పగలు లేదు, రాత్రి లేదు. ఏడుపు మొదలెట్టిందంటే ఆపట్లేదు. చిన్న వయసులో భర్త చనిపోయాడు, ఆ అమ్మాయిని ఏడుస్తుంటే మేము చూడలేకపోతున్నాం. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి, సామాన్ సర్దుకోండి అన్నారు. పుట్టింటికి తీసుకెళ్ళిపోతాం కార్యక్రమాలు అయినాకని చెప్పేశారు మా వాళ్ళు కూడా. ఆ రాత్రికాల సమయంలో ఎవరికాళ్ళే కార్యక్రమం అయినాక పడుకుని నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోతున్నారు. నాకెలా నిద్ర పడుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు. నన్ను ఎవరూ చూడట్లేదు కదా అని చెప్పి చూసి ఇక మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందామని అలా మోకరించాను. ఎప్పుడైతే మోకరించాను అప్పుడే కుట్లిప్పదీసి తీసుకొచ్చారేమో నాకు మోకాల్లోంచి రక్తం వచ్చేస్తుంది. కింద కూర్చోలేకపోతున్నాను నేను. పైకి లేచి మళ్ళీ కూర్చున్నాను. ఏసయ్య ఇలా ఎందుకు చేసావని అడగను, ఒక్కడ మాత్రం అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. బయటికి వెళ్ళినప్పుడు నీ భర్త ఎవరమ్మా, ఆయన పేరేంటి అని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పను. నా బిడ్డలకి ఇప్పుడు తండ్రి ఎవరు, మరి నాకు తోడెవరు, మాట్లాడు. ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య నాతో స్పష్టంగానే మాట్లాడారు. యెషయా గ్రంథం 54:5 ద్వారా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఎవరన్నా అడిగితే నా పేరే చెప్పు, నేనే నీకు తోడుకుంటాను దేవుడు నాతో మాట్లాడారు. యేసయ్య నువ్వు నాకు తోడుంటానంటే ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, నేను నీ కోసం నిలబడతాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. కార్యక్రమాలు అయిపోవరకు అక్కడే ఉన్నాను. ఇక మొత్తానికి పుట్టింటికి తీసుకొస్తున్నారు. కార్యక్రమాలు అయిపోయేటప్పుడు మళ్ళీ హాస్పిటల్కి ముదినేపల్లి డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి మెడిసిన్ రాయిద్దామని మళ్ళీ తీసుకొచ్చారు. ముందు డాక్టర్ గారు అమ్మతో మాట్లాడారు. 1 సంవత్సరం పాటు మంచి ఆహారం, మంచి ఫ్రూట్స్ అమ్మాయికి పెడితే రికవర్ అవుతుంది, జాగ్రత్త అన్నారు. సరేనందమ్మ. ఇప్పుడు డాక్టర్ గారు నా వైపు తిరిగారు. అమ్మ, నీ రక్తం అంత ఇంట్లో పోయిందా, మిగతా రక్తం ఆపరేషన్ థియేటర్లో పోయిందా, చుక్క రక్తం మళ్ళీ నేను నీకు ఎక్కించలేదు, కారణం ఏమన్నా తెలుసా నీకు అన్నారు. నాకు తెలియదు సార్ అన్న. ఒకసారి బాడీ కుళ్ళిపోయినాక ఆ బాడీకి మళ్ళీ రక్తం ఎక్కించకూడదమ్మా, వేస్ట్, ఎలాగో నువ్వు చనిపోతావు కదా, వేస్ట్ అనుకో, ఎందుకు అని వదిలేశాను నేను. కానీ నీకు తెలియని విషయాలు, నాకు మాత్రమే తెలిసిన విషయాలు నేను నీకు చెప్తానమ్మా అన్న. చెప్పండి సార్ అన్న. నీ రక్తం అంతా ఇంట్లో పోయింది తల్లి, మిగతా రక్తం ఆపరేషన్ థియేటర్లో పోయింది, రక్తం పోయిన వెంటనే ప్రాణం పోవాలమ్మా. నీ రక్తం అంతా పోయింది, నేను రక్తం ఎక్కించలేదు. విచిత్రం ఏంటంటే నీ ప్రాణం పోలేదు. ఇంకో విషయం తెలుసా, బైక్ మీద వెళ్ళేటప్పుడు కాలు జారి పడినా, బాత్రూంలో స్లిప్ అయి పడినా, అనుకోకుండా పడిన వాళ్ళకి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. మరి నేను కావాలని గొడ్డలతో నరికినా ఒక్క ఎముక విరగలేదు, ఒక్క ఎముక చిట్లలేదు. ఇంకో విషయం తెలుసా నీకు ఒళ్ళంతా నరాలు తెగినాయి అమ్మా. అవి కొంచెం లావుకుంటాయి, అయినా చాలా వరకు నీకు నరాలు తెగినాయి. ఒంటి మీద నీకు నరాలు తెగినట్టుగానే వెన్నులో కూడా గొడ్డలు దిగింది, వెన్నులో కూడా 2-3 నరాలు తెగినాయి అనుకో, ఈ పాటికి నీకు పక్షవాతం వచ్చేది. ఇంకా నీకు పక్షవాతం రాలేదంటే అర్థం ఏంటి తెలుసా, నీకు వెన్నులో నరాలు తెగలేదు. నేను డాక్టర్ని కదా, నాకు అన్నీ అర్థం అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నీకు ఒక మాట చెప్పాలనిపించింది అమ్మా అన్నారు. చెప్పండి సార్ అన్న. నీ రక్తం అంతా పోయినా నీ ప్రాణం పోకుండా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా, ఒళ్ళంతా నరికేసి ఎముకలు విరగకుండా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా, గొడ్డలి దిగిపోయింది కానీ వెంట్రుకల కంటే సున్నితమైన నరాలు గొడ్డలికి కూడా తెక్కకుండా ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే నీవు నమ్ముకున్న యేసయ్య ఆయన చెయ్యి అడ్డు పెట్టారమ్మా. ఆయనే చెయ్యి అడ్డు పెట్టారు. ఆయన గనక చెయ్యి అడ్డు పెట్టకపోతే నువ్వెందుకు పనికొచ్చేదాన్ని కాదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇలాంటి మెరాకల్ నేను ఎప్పుడు చూడలేదమ్మా. హాస్పిటల్ పెట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక పేషెంట్ చనిపోద్దని నేను డిసైడ్ చేస్తే కొంతమంది బయట చనిపోతారు, కొంతమంది హాస్పిటల్లో చనిపోతారు, కొంతమంది ఇంటికి వెళ్ళి చనిపోతారు. మెడికల్కి వ్యతిరేకంగా బ్రతికొచ్చావు, గొప్ప దేవుడమ్మా.
నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా జాగ్రత్త. అయితే అమ్మకు చెప్తే కంగారు పడిపోతుంది, నువ్వే ధైర్యంగా ఉన్నావు, నీకు ఓ మాట చెప్తాను, జీవితాంతం గుర్తుంచుకుంటావా అన్న. చెప్పండి సార్. లైఫ్లో ఎప్పుడైనా సరే 10 నిమిషాలకు మించి కంటిన్యూగా మాట్లాడినా, 10 నిమిషాలకు మించి స్పీడ్గా మాట్లాడినా నీకు ఆయాసం వస్తుంది. ఎందుకంటే గుండె మీద ఇటుక రాయి పెట్టి బలంగా గుద్దాను నేను. బలంగా గుద్దడం వల్ల గుండె కండిషన్ బాగలేదు. నీకు ఆయాసం 10 నిమిషాలకు మించి కంటిన్యూగా మాట్లాడిన వస్తుంది, స్పీడ్గా మాట్లాడిన వస్తుంది. లైఫ్లో ఎప్పుడు 10 నిమిషాలకు మించి కంటిన్యూగా కానీ స్పీడ్గా కానీ మాట్లాడొద్దు అన్నారు. ఓకే అండి సార్. ఎక్కువసేపు కూర్చోకూడదు, నువ్వు గొడ్డలు దిగిపోయింది కదా వెళ్ళు, భయంకరమైన నడువు నొప్పి వచ్చేస్తుంది నీకు, చాలా జాగ్రత్త అన్నారు. ఓకే అండి సార్ అని ఇంటికి తీసుకొచ్చింది అమ్మ. సంవత్సరం వరకు కోలుకోనని డాక్టర్ గారు నాకు ముందే చెప్పారండి. 20 రోజులకే, కేవలం 20 రోజులకి ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న విధంగా దేవుడు నన్ను మార్చేశాడు. అప్పుడు ప్రార్థన చేశాను, నేను వచ్చి వాక్యం చెప్తాను, సాక్ష్యం చెప్తానంటే ఎవరు వింటారు ప్రభు నా మాటలో? నిజంగా నీ సేవ కోసం నన్ను బ్రతికించుకుంటే ఈ క్రైస్తవ లోకానికి పరిచయం చేసే ఒక దైవ సేవకుడిని నాకు చూపించు. కానీ నన్ను పరిచయం చేసే దైవ సేవకుడు మాత్రం యవ్వనస్తుడై ఉండకూడదు. ఏ యవ్వనస్తులు చూపించినా నీ సేవ చేయను. నాకు తండ్రి లాంటి వ్యక్తిని చూపించు, మా నాన్నకంటే పెద్ద అయినా ఉండాలి, అంత పెద్ద అయిన చూపించు, నీ సేవ చేస్తానని ప్రార్థన చేసినప్పుడు ఎప్పటికీ 2005వ సంవత్సరానికే 70 సంవత్సరాల వయసు ఉన్న ఏడి శిఖామణి గారిని దేవుడు నాకు చూపించారండి. మరి శిఖామణి గారి ద్వారానే క్రైస్తవ లోకాన్ని నేను పరిచయం పడ్డాను. యాక్చువల్లీ నేను ఎవరికి తెలీదు, రిప్కాన్ ఓ పాప ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్, మంచి సాక్ష్యం అని చెప్పి నన్ను అందరికీ శిఖామణి గారు పరిచయం చేశారు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మొట్టమొదట కారణం దేవుడు, రెండవ కారణం ఏడి శిఖామణి గారండి. సొంత కూతురులాగా చూశారు నన్ను, అందరికి పరిచయం చేశారు. ఇప్పటికొచ్చి దేవుని సేవలోకి వచ్చి 19 సంవత్సరాలు అయింది. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళొచ్చేసాను. సువార్త పరిచర్య మాత్రమే చేయాలా ప్రభా, చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని అడిగాను. సంఘాలు స్థాపించాలి, మందిరాలు కట్టాలని ప్రభు నాతో మాట్లాడారు. ఆ క్రమం ఇప్పటికి నేను 2 సంఘాలు స్థాపించడానికి దేవుడు నాకు అవకాశం కల్పించారు. ఇటు సువార్త పరిచర్య చూస్తున్నాను, ఇటు చర్చ్ మినిస్ట్రీ చూస్తున్నాను, కుటుంబాన్ని బిడ్డల్ని చూసుకుంటూనే దేవుని సేవ కొనసాగిస్తున్నాను.